హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హైడ్రాలిక్ జంప్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ హైడ్రాలిక్ జంప్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు డెఫినిషన్, డ్యూ టు ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫ్లో ఫ్రమ్ అన్స్టేబుల్ సూపర్క్రిటికల్ ఫ్లో టు స్టేబుల్ సబ్క్రిటికల్ ఫ్లో, ది వాటర్ విల్ రైజ్ ఎట్ సర్టెన్ హైట్. The height raised is called hydraulic jump. So first మనం ఒక diagram చూద్దాం for more understanding. And this is the bottom line and water అనేది ఇలా flow అవుతుంది and this is the obstacle. Okay, and here due to this obstacle the water rising. So ఈ అబ్స్టకల్ వల్ల ఏంటంటే వాటర్ సడన్గా డెప్త్ అనేది డిక్రీజ్ అయిపోయి అండ్ ఇమీడియట్గా డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ హైట్ అనేది ఏదైతే ఉందో, ఈ రైజింగ్ హైట్ ఏదైతే ఉందో దీన్ని మనం హైడ్రాలిక్ జంప్ అంటాం. ఇక్కడ ఫ్లో అనేది అన్స్టేబుల్గా ఉంటుంది, అంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒక సర్టెన్ హైట్ని రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లో అనేది స్టేబుల్ అయిపోతుంది, రైట్? సో డెఫినేషన్ అదే చెప్తున్నాను, ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫ్లో ఫ్రమ్ అన్స్టేబుల్ సూపర్ క్రిటికల్ ఫ్లో టు, ఇక్కడ ఏం ఫ్లో ఉంటుంది? సూపర్ క్రిటికల్ ఫ్లో. అంటే ఫ్రాడ్ నెంబర్ వచ్చేసి గ్రేటర్ దెన్ 1 అనేది ఉంటుంది ఇక్కడ. సో సూపర్ క్రిటికల్ ఫ్లో టు స్టేబుల్ సబ్ క్రిటికల్ ఫ్లో. సో ఈ సూపర్ క్రిటికల్ ఫ్లో టు స్టేబుల్ సబ్ క్రిటికల్ ఫ్లో అనేది ఫ్లో చేంజ్ అవుతున్నప్పుడు వాటర్ అనేది సర్టెన్ హైట్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ హైట్ని మనం హైడ్రాలిక్ జంప్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్ప్రెషన్. గోయింగ్ టు ద ఎక్స్ప్రెషన్, మన డయాగ్రామ్ని కొంచెం క్లారిటీగా డ్రా చేసుకుందాం. సో దిస్ ఈస్ ద డేటమ్ లైన్ అండ్ సీ హియర్, ఇది సెక్షన్ 1:1 అనుకుంటున్నాను, ఇది సెక్షన్ 2:2 అనుకుంటున్నాను. సో ఈ సెక్షన్ 1:1 దగ్గర ఈ హైట్ ఏదైతే ఉందో దాన్ని మనం D1 అనుకుంటున్నాం. ఓకే, అండ్ సెక్షన్ 2:2 దగ్గర ఉన్న హైట్ని నేను D2 అనుకుంటున్నా. సో D2 మైనస్ D1 చేస్తే వచ్చే వాల్యూని మనం D అనుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఫ్లో డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. నెక్స్ట్ కమింగ్ టు ద డెరివేషన్, మనం డెరివేషన్లోకి వెళ్ళే ముందు కొన్ని అసంప్షన్స్ అనేవి తీసుకోవాలి. సో వాట్ ఆర్ దోస్ అసంప్షన్స్ మీన్స్, స్టడీ స్టేట్ ఫ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద జంప్. అంటే బిఫోర్ ద జంప్ అండ్ ఆఫ్టర్ ద జంప్ ఫ్లో అనేది స్టడీగా ఉంది, అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ది ఫ్లో పారామీటర్స్ ఆర్ నాట్ చేంజింగ్. ఓకేనా? నెక్స్ట్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ హైడ్రోస్టాటిక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది హైడ్రోస్టాటిక్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ది బెడ్ స్లోప్ ఈజ్ వెరీ స్మాల్ హెన్స్ ఇట్ విల్ బి నెగ్లెక్టెడ్. ఇక్కడ బెడ్ స్లోప్ అనేది చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటాం. తక్కువ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఈజీగా నెగ్లెక్ట్ అని చేస్తాం. ఫ్రిక్షనల్ లాసెస్ ఆర్ ఆల్సో నెగ్లిజిబుల్. అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ లాసెస్ డ్యూ టు బాటమ్ ఆఫ్ ది ఛానల్ ఆర్ ఫ్లో కనుక మనకి ఫ్రిక్షనల్ లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా, అవి ఏంటంటే నెగ్లిజిబుల్ అనమాట. కన్సిడర్ రెక్టాంగులర్ సెక్షన్ అండ్ విడ్త్ ఈజ్ యూనిటీ. మనం ఇక్కడ రెక్టాంగులర్ సెక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం అండ్ విడ్త్ అనేది యూనిటీ, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, హియర్ D1 ఈజ్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఎట్ సెక్షన్ 1:1. ముందే చెప్పుకున్నాం కదా, D1 ఈజ్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఎట్ సెక్షన్ 1:1. D2 ఈజ్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో ఎట్ సెక్షన్ 2:2. V1 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎట్ సెక్షన్ 1:1. ఓకే, ఈ 1:1 సెక్షన్ దగ్గర ఉన్న వెలాసిటీని V1 అని అనుకుంటున్నాం. నెక్స్ట్ V2 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎట్ సెక్షన్ 2:2. ఓకే, సెక్షన్ 2:2 దగ్గర ఉన్న వెలాసిటీని V2 అనుకుంటున్నాం. A1 ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎట్ సెక్షన్ 1:1. A2 ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎట్ సెక్షన్ 2:2. And P1 is the pressure distribution at section 1:1. P2 is the pressure distribution at section 2:2. And F1 is the total pressure force due to P1. F2 is the total pressure force due to P2. ఓకేనా? F is equal to rho g a z bar. ఇది ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా అనమాట ఇది. ఈ ఫార్ములాని మనం ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో F is equal to rho g a z bar అంటే F1 ఏమవుతుంది? rho g will be constant, so a1 z1 bar. F2 is equal to rho g a2 z2 bar. ఓకే, నెట్ ఫోర్స్ కావాలంటే F is equal to F2 minus F1. ఓకే, సెక్షన్ 2:2 ఈజ్ గ్రేటర్ దెన్ సెక్షన్ 1:1 కదా, సో F2లోంచి మనం F1ని మైనస్ చేస్తే మనకి టోటల్ నెట్ ఫోర్స్ అనేది వస్తుంది. సో F2 అంటే ఏంటి? rho g a2 z2 bar. సో rho g a2 z2 bar minus rho g a1 z1 bar which is equal to rho g కామన్ తీస్తే a2 z2 bar minus a1 z1 bar. సో హియర్ a1 అంటే ఏంటి? మనం
అజంప్షన్స్లో తీసుకున్నాం దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ఛానల్ అండ్ విత్ ఈజ్ యూనిటీ అని. సో రెక్టాంగిల్ ఛానల్ యొక్క ఏరియా బ్రెడ్త్ ఇంటూ డెప్త్ అంటే B1 D1. సో విత్ యూనిటీ అంటున్నాం కాబట్టి సో B1 అనేది 1 అవుతుంది. సో A1 అనేది D1కి ఈక్వల్ అవుతుంది. సో A2 ఈజ్ ఈక్వల్ టు B2 D2. సో B2 ఈజ్ ఈక్వల్ టు 1. సో A2 ఈజ్ ఈక్వల్ టు D2. అండ్ Z1 ఈజ్ ఈక్వల్ టు Z1 అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ ది సర్ఫేస్. ఫ్రీ సర్ఫేస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం Z1 అని తీసుకుంటాం. సో సెక్షన్ 1 దగ్గర అదేమైతే D1/2 అయితే. సో సెక్షన్ 2 దగ్గర Z2 ఈజ్ ఈక్వల్ టు D2/2. ఓకే. సో ఈ ఎఫ్నెట్ ఫార్ములాలో మనం A2 A1 J2 Z1 ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం కదా వాల్యూస్. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రోజీ ఇంటూ A2 అంటే D2, Z2 అంటే D2/2 మైనస్ A1 అంటే D1, Z1 అంటే D1/2. సో D2 ఇంటూ D2 D2² మైనస్ D1 ఇంటూ D1 D1². సో 2ని బయటికి తీసుకొస్తే Fnet ఈజ్ ఈక్వల్ టు ρg/2 D2² మైనస్ D1². So according to momentum principle, net force acting on fluid mass is equal to rate of change of momentum in the direction of flow. So according ఇక్కడ ఏం చెప్తున్నారంటే అకార్డింగ్ టు మొమెంటం ప్రిన్సిపల్ ప్రకారం ది ఫోర్స్ యాక్టింగ్ అనేది ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఇన్ ద డైరెక్షన్ ఫ్లోకి ఈక్వల్ అవుతుంది. సో ఫోర్స్ యాక్టింగ్ అనేది Fnet అనేది మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు MA కదా. సో ఏ అంటే ఏంటి? ఏని మనం ఏ అంటే యాక్సలరేషన్ కదా. విత్ A ఈజ్ ఈక్వల్ టు dV/dt అని రాసుకోవచ్చు కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్. సో ఏ ప్లేస్లో నేను dV/dt రాసుకున్నా. M అంటే మనం ఇది పర్ సెకండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో M/T అనేది రాసుకోవడం జరిగింది. సో M/T ఇంటూ అగైన్ dV/dt అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో M/T ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. ఓకే. మాస్ అంటే ఏంటి? అగైన్ రో ఇంటూ వాల్యూమ్. ఇది ఎలాగొచ్చింది? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. దీని దగ్గర నుంచి మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో అదే నేను ఇక్కడ రాసుకున్నా. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై T ఇంటూ V2 మైనస్ V1. అగైన్ వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ లెంత్ కదా. సో రో ఇంటూ A ఇంటూ L/T V2 మైనస్ V1. అగైన్ లెంత్ బై టైమ్ అంటే ఏంటి? వెలాసిటీ. సో L/T ప్లేస్లో నేను వెలాసిటీ అనేది రాసుకుంటున్నాను. రో ఇంటూ A ఇంటూ V ఇంటూ V2 మైనస్ V1. సో అగైన్ ఏరియా ఇంటూ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జ్. సో రో Q ఇంటూ V2 మైనస్ V1. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బీతో ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే రో ఇంటూ Q/B ఇంటూ B ఇంటూ V2 మైనస్ V1. ఇలా చేయడం వల్ల ఈ ఈక్వేషన్ చేంజ్ అవ్వదు. సో ఈ BB క్యాన్సిల్ అయితే అగైన్ ఈ ఈక్వేషన్ వస్తుంది కదా. సో నేను అలా రాసుకుంటున్నాను. డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్ని మనం ఏమనుకుంటాం? దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ క్యూతో. సో రో QB ఇంటూ V2 మైనస్ V1. సో BN అంటే ఏంటి? విత్ కదా. విత్ ఈజ్ యూనిటీ అని తీసుకున్నాం కదా ఎగ్జామ్షన్స్లో. సో B వాల్యూ ఈజ్ 1. సో రో Q ఇంటూ V2 మైనస్ V1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ ఈక్వేషన్ ప్రకారం ఏంటి? అకార్డింగ్ టు మొమెంటం ప్రిన్సిపల్ ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఫ్లూయిడ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. అంటే ఈ నెట్ ఫోర్స్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంకి ఈక్వల్ అవుతుంది అని చెప్పి ఈ ప్రిన్సిపల్ ద్వారా తీసుకుంటున్నాం. సో ఇవన్నీ 2ని మనం ఈక్వల్. సో రెండింటిని ఈక్వల్ చేస్తే ρg ఇంటూ D2² మైనస్ D1²/2 ఈక్వల్ టు ρ Q ఇంటూ V2 మైనస్ V1. సో రో విల్ బి క్యాన్సిల్. ఏ మిగిలింది? G ఇంటూ D2² మైనస్ D1²/2 ఈక్వల్ టు Q ఇంటూ V2 మైనస్ V1. ఓకే. సో ఈ V2 వాల్యూ V1 వాల్యూ మనకు తెలియదు. సో ఫస్ట్ ఇవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫైండ్ అవుట్ చేయడానికి Q ఈజ్ ఈక్వల్ టు AV అనే ఫార్ములా తీసుకుందాం. అంటే డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఫస్ట్ V1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో A అంటే ఏంటి? బ్రెడ్త్ ఇంటూ డెప్త్ కదా. సో B ఇంటూ D1 ఇంటూ V అంటే V1. ఓకే. సో దీని నుంచి మనకి V1 వాల్యూ కావాలంటే ఏంటి? ఈ రెండింటిని ఇటు తీసుకురావాలి. సో Q/B ఇంటూ D1. Q/B అంటే ఏంటి? అగైన్ స్మాల్ q కదా. సో V1 ఈక్వల్ టు స్మాల్ Q/D1. సిమిలర్లీ V2 ఏమైంది? స్మాల్ Q/D2. సో ఈ V1 V2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. G ఇంటూ D2² మైనస్ D1²/2 ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V2 మైనస్ V1. ఇది కదా. సో V2 ప్లేస్లో Q/D2, V1 ప్లేస్లో Q/D1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో G ఇంటూ D2² మైనస్ D1²/2 ఈక్వల్ టు Q² ఇంటూ
సి క్యూ ఇంటూ క్యూ బై D2 మైనస్ క్యూ బై D1 సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ రెండింటిలో నుంచి క్యూ అనేది బయట తీసుకొస్తున్నాం. సో క్యూ ఆల్రెడీ ఒక క్యూ ఉంది కాబట్టి ఇంకో క్యూ వస్తే క్యూ ఇంటూ క్యూ విచ్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. సో క్యూ స్క్వేర్ ఇంటూ 1/D2 మైనస్ 1/D1. ఓకే, సో ఇక్కడ D1 D2 ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, D2 మైనస్ D1. సి హియర్ ఇదేం ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రైట్. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసుకున్నాను. బై 2 ఈజ్ ఈక్వల్ క్యూ స్క్వేర్ ఇంటూ D2 మైనస్ D1 బై D1 D2. సో ఇక్కడ D2 మైనస్ D1, ఇక్కడ D2 మైనస్ D1 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ విల్ బి రిమైనింగ్, g by 2 into D2 plus D1 equal to Q square by D1 D2. ఓకే, దీని నుంచి D2 plus D1 ఏమైంది, దీన్ని తీసుకెళ్తే 2Q square by G D1 D2 అయితే. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఏంటంటే D2తో బోత్ సైడ్స్ అనేది మల్టిప్లై చేస్తాం. ఓకే, అలా మల్టిప్లై చేస్తే ఏమైంది మనకి, D2 into D2 plus D1 equal to 2Q square by G D1 D2 into D2. ఇక్కడ D2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. D2 స్క్వేర్ ప్లస్ D1 D2 ఈజ్ ఈక్వల్ టు 2Q స్క్వేర్ బై G D1. ఓకే, దీన్ని తీసుకొచ్చామనుకోండి, D2 స్క్వేర్ ప్లస్ D1 D2 మైనస్ 2Q స్క్వేర్ బై G D1 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే సో ఇక్కడ వాట్ ఈస్ ద ఏ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ ప్లస్లో D2 స్క్వేర్ ఉంది. సో వాట్ ఈస్ ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో బిఎక్స్ అంటే D1 D2 కదా. సో వాట్ ఈస్ బి వాల్యూ హియర్, D1. ఓకే, వాట్ ఈస్ కాన్స్టెంట్, మైనస్ 2Q స్క్వేర్ బై G D1. ఓకే, సో ఈ ఈక్వేషన్కి మనకి సొల్యూషన్ ఏంటి అంటే రూట్స్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC బై 2A, ఇది ఫార్ములా కదా. సో దీనికి అప్లై చేద్దాం. మైనస్ బి అంటే మైనస్ D1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే D1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే మైనస్ 2Q స్క్వేర్ బై G D1 బై 2 ఇంటూ ఏ మీన్స్ 2 ఇంటూ 1. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో మైనస్ D1 ప్లస్ ఆర్ మైనస్ D స్క్వేర్ మైనస్ సి హియర్ మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్ 4 2s 8Q square by G D1 by 2. So finally D2 కదా రూట్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో D2 హ్యావ్ 2 వాల్యూస్. విత్ కంపేరింగ్ టు D2 కదా మనం తీసుకున్నాం. సో D2కి ఇక్కడ మనకి 2 రూట్స్ అనేవి వస్తున్నాయి. ఒకటి మైనస్తో తీసుకుంటాం, ఒకటి ప్లస్తో. మీన్స్ మైనస్ D1 by 2 మైనస్ రూట్ D1 స్క్వేర్ ప్లస్ 8Q స్క్వేర్ బై G D1, అది ఒక రూట్. మైనస్ D1 by 2 ప్లస్ రూట్ D1 స్క్వేర్ మైనస్ ప్లస్ 8Q స్క్వేర్ బై G D1, ఇది ఇంకో రూట్ అనమాట. ఓకేనా, సో ఫైనల్లీ మనకి D2 వాల్యూ వచ్చేసింది. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ హైడ్రాలిక్ జంప్ కదా. సో హైడ్రాలిక్ జంప్ అంటే ఏంటి, D2 మైనస్ D1 అంటే ఫైనల్ డెప్త్ మైనస్ ఇనిషియల్ డెప్త్ మనం తీసేస్తే ఎంత డెప్త్ అయితే వచ్చిందో అది మనకి హైడ్రాలిక్ జంప్ అనేది అయింది. సో హైడ్రాలిక్ జంప్ D ఈజ్ ఈక్వల్ టు ఏంటి, D2 మైనస్ D1. ఓకే, సో హైడ్రాలిక్ జంప్కి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ వీ నో ద D2 వాల్యూ. D1 వాల్యూ అనేది మ్యాక్సిమంకి ప్రాబ్లంలో అనేది ఇస్తాడు, D2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద video of equation for hydraulic jump, and please subscribe. Thanks for watching.